హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పన్నీర్ మెజెస్టిక్ చేస్తున్నాననమాట. ఎలా అంటే ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్లనేది మైదా, అలాగే 2 స్పూన్లనేది కార్న్ ఫ్లోర్ 2 తీసుకొని మిక్స్ చేసి దాంట్లో కొంచెం అర స్పూన్ అనేది పసుపు, తర్వాత ఒక అర స్పూన్ అనేది కారం, తర్వాత ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి మొత్తం కలపాలనమాట. కలిపిన తర్వాత దాంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలిపాలి. కలిపిన తర్వాత అది మన చేతికి ఎంత మందమైతే అంటుకుంటుందో అంతే మందంగా పన్నీర్‌కి కూడా అంటుకుంటుందని గుర్తుపెట్టుకోండి. అలా కలిపిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్‌ని అనేది కట్ చేసుకొని, పన్నీర్‌ని మరీ సన్నగా కట్ చేసుకోకూడదు. అలా అని ఎక్కువ లావుగా కూడా కట్ చేసుకోకూడదు. మీడియం సైజ్ ఉంటుంది కదా! మీడియం సైజులో పన్నీర్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్ కట్ చేసాం కదా! కట్ చేసి పక్కన పెట్టేసాం కదా! పక్కన పెట్టిన పన్నీర్‌ని తర్వాత గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద కడాయి పెట్టి, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేయాలన్నమాట. వేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవసరం లేదు. మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. తర్వాత పిండిననేది ఒకసారి కలుపుకొని దాంట్లో పన్నీర్ మనం కట్ చేసాం కదా! ఆ కట్ చేసిన ముక్కని ముంచేసి ఆయిల్‌లో వేసి బాగా 2 వైపులా వేయించుకోవడమే అనమాట. వేయించిన పన్నీర్‌ని తీసి ఒక బౌల్‌లో వేయాలి. ఒక బౌల్‌లో వేసిన తర్వాత మిగిలిన పన్నీర్ అంతా ఉంటుంది కదా! మిగిలిన పన్నీర్‌ని కూడా సేమ్ ప్రాసెస్ అలాగే చేసేసి మొత్తం అనేది బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి వాటిని పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసిన తర్వాత ఒక ఆనియను, తర్వాత క్యాప్సికము, ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే 2 అనేది వెల్లుల్లిపాయలు కూడా తీసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని సన్నగా అన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత అదే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఫస్ట్ ఒక 2 స్పూన్లు అనేది ఆయిల్ వేసి దాంట్లో ఫస్ట్ జీలకర్ర వేయాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఉంది కదా! వెల్లుల్లి కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి 2 వేసి ఇంకొక 2 నిమిషాలు అనేది వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే కరివేపాకు కూడా ఉంది కదా! కరివేపాకు తర్వాత ఒకటి లేదంటే 2 ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా! ఎండుమిరపకాయలు కూడా తుంపి దాంట్లోనే వేసి ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా! క్యాప్సికమ్ కూడా వేసి దాంట్లోనే ఉప్పు వేసి బాగా వేయించాలన్నమాట. ఇది మొత్తం ఈ వేయించడం మొత్తము హై ఫ్లేమ్ మీదనే వేయించాలన్నమాట. తర్వాత దాంట్లోనే మసాలాలన్నీ వేసుకోవాలి. ఏంటంటే కారము, తర్వాత పసుపు, ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఇంకొంచెం వేయించాలి. వేయించిన తర్వాత ఒక స్పూన్ అనేది పెరుగు ఉంటుంది కదా! పెరుగు కూడా వేసేసి మసాలాకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఉంది కదా! దాంట్లో బాగా కలిదిప్పాలనమాట. హై ఫ్లేమ్ మీద కలిదిప్పాలి. కలిదిప్పిన తర్వాత చూసారా పైకి అనేది వాటర్ వచ్చినట్టు ఆయిల్ అనేది తేలుతుందనమాట. తేలిన తర్వాత దాంట్లోనే కొంచెం పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలిదిప్పాలనమాట. కలిదిప్పిన తర్వాత ఒక 2 మినిట్స్ అనేది బాగా కలిదిప్పాలి. కలిదిప్పిన తర్వాత ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ అనేది, ఆ పన్నీర్‌ని కూడా దాంట్లో మసాలాలో వేసేసి ఇంకొక 2 నిమిషాలు అనేది బాగా కలిదిప్పాలి. ఎంత బాగా మనం కలిదిప్పామంటే ఆ మసాలా కూడా పన్నీర్‌కి పట్టి చాలా టేస్ట్‌గా వస్తుందనమాట. అంతే, ఎంతో సింపుల్ అయిన
పన్నీర్ మెజెస్టిక్ అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. ఈ రెసిపీ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా అనిపించిందో, మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.